పట్టిసీమ ఒట్టిసీమ అన్నారు, పట్టిసీమ దగ అన్నారు, చంద్రబాబు దోచేశారు అన్నారు. కానీ అదే పట్టిసీమ కారణంగా దశాబ్దాల కాలంగా కృష్ణా డెల్టా పంటలతో కలకలలాడుతుంది. ఆకలి తీర్చే అన్నదాతలు ఆనందంగా ఉన్నారు. నాడు చంద్రబాబు సారథ్యంలో దేవినేని ఉమా పర్యవేక్షణలో పట్టిసీమ నిర్మాణంలో ఉన్న దశలోనే అడ్డుకునేందుకు అనేక అడ్డదారులు వెతికిన జగన్ చివరకు తాను సీఎంగా అదే పట్టిసీమ ద్వారా రైతులకు నీరు అందించడం విధి విచిత్రం కాకపోతే ఇంకేముంటుంది? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎవరి నోట విన్నా పట్టిసీమ మాట వినిపిస్తోంది. 11 ఏళ్లలో 480 టీఎంసీల నీటిని గోదావరి నుంచి కృష్ణకు మళ్లించి రాయలసీమను రతనాల సీమగా మార్చిన ఘనత పట్టిసీమది. దార్శనికుడు చంద్రబాబు ముందు చూపుకు పట్టిసీమ నిలువెత్తు నిదర్శనం. నిర్దేశిత లక్ష్యంతో పట్టిసీమను పూర్తి చేసి కృష్ణా డెల్టాను కాపాడిన వైనంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అసలు పట్టిసీమ కళ ఎలా సాకారమైంది? ఏబిఎన్ ఫోకస్లో చూద్దాం. వర్షాభావ పరిస్థితులతో కృష్ణా డెల్టా రైతాంగం కన్నీరు పెడుతున్న వేళ పట్టిసీమ వరప్రదాయనిగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రోజు ముందు చూపుతూ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు దశాబ్దానికి పైగా కృష్ణా డెల్టాలోని 13 లక్షల ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలంగా ఉంచుతుంది. దీంతో రైతాంగంతో పాటు ఇక్కడున్న ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగునీరుకి ఇబ్బందులు లేకుండా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా గోదావరిలో వృధాగా సముద్రంలో కలుస్తున్న నీరు మొత్తాన్ని కృష్ణానదికి అనుసంధానం చేసి పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర సంగమం వద్ద కృష్ణా గోదావరి నదుల అనుసంధానంతో అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీకి మళ్లించి బ్యారేజీ దిగువన ఉన్న మొత్తం ఈ బందర కాలువ నుంచి ఏలూరు కాలువ మీదుగా అదేవిధంగా గుంటూరు ఛానల్ మీదుగా 3 కాలువల ద్వారా రైతులకు నీరందిస్తున్న పరిస్థితి. ఇక ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో రైతాంగానికి సాగునీరు అందించడంతో ఈ పట్టిసీమ వల్ల తామంతా ఈరోజు ఆనందంగా ఉన్నామని రైతాంగం చెప్తోంది. అన్నదాతగా పేరుగాంచిన రైతన్న ఏ విధంగా ఆనందంగా ఉన్నాడు అనే అంశానికి సంబంధించి ఏబిఎన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం రండి. లక్షల ఎకరాల కృష్ణా డెల్టా ఆయకట్టు కింద ఉన్న రైతులు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అతివృష్టి అనావృష్టితో అల్లాడిపోయారు. వర్షాలు లేక నేల బీటలు వారింది. పంటలు ఎండిపోయాయి. రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. నిజానికి కృష్ణానది ఒకప్పుడు నిత్యం జలాలతో కళకళలాడేది. రైతులు నిశ్చింతగా వ్యవసాయం చేసుకునేవారు. ఖరీఫ్ సీజన్లో ఆ ప్రాంతం పచ్చగా కనిపించేది. రాష్ట్ర విభజనకు ముందు కృష్ణా డెల్టా అత్యంత సారవంతమైన జోన్గా పేరు పొందింది. నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజ్ల నుంచి సకాలంలో వచ్చే నీటితో రైతులు నిశ్చింతగా ఉండేవారు. ఖరీఫ్ సీజన్ వస్తే చాలు డెల్టా అంతా పచ్చటి వరిచేలతో నిండిపోయేది. దాదాపు 13 లక్షల ఎకరాల ఆయకట్టులో వరి ప్రధాన పంటగా సాగయ్యేది. ఖరీఫ్ వరి కోతల తరువాత భూమిలో ఉండే తేమ ఆధారంగా రబీ సీజన్లో మినుము, పెసర వంటి పప్పుధాన్యాలు, మొక్కజొన్నను విస్తారంగా పండించేవారు. రెండు 2014లో రాష్ట్ర విభజన తరువాత కృష్ణా డెల్టా తీవ్రమైన నీటి సవాళ్లను ఎదుర్కొంది. మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టుల వల్ల కృష్ణానది నుంచి దిగువకు వచ్చే నీటి ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది. జూన్, జూలై నెలల్లో ఖరీఫ్ ప్రారంభం కావాల్సి ఉన్నా ప్రకాశం బ్యారేజ్కి నీరు రాకపోవడంతో ఆగస్టు, సెప్టెంబర్ వరకు నాట్లు పడేవి కావు. దీనివల్ల నవంబర్ నెలలో వచ్చే తుపానులకు పంటలు చిక్కి తీవ్ర నష్టం వాటిల్లేది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానంతో కృష్ణా డెల్టాను ఎడారి కాకుండా కాపాడారు. గోదావరి నదికి వచ్చే మిగులు జలాలను కృష్ణా బేసిన్లోని ప్రకాశం బ్యారేజ్కి మళ్లించే ఈ బృహత్తర ప్రాజెక్ట్ డెల్టా రూపురేఖలను మార్చేసింది. కృష్ణానదిలో నీరు లేకపోయినా జులై కల్లా పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు ప్రకాశం బ్యారేజ్కు చేరుతున్నాయి. ఫలితంగా దాదాపు 10 లక్షలకు పైగా ఎకరాల్లో వరి పంట ఎండిపోకుండా కాపాడగలుగుతున్నారు. తుపాను
గండం నుంచి పంటలను రక్షించేందుకు ప్రభుత్వం జూన్ మొదటి వారంలోనే డెల్టా కాలువలకు నీటిని విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. దేశంలోనే తొట్టతొలి నదుల అనుసంధాన పథకం కూడా ఇదే. వర్షాకాలంలో వృధాగా సముద్రంలో కలిసే గోదావరి వరద జలాలను కృష్ణా నదిలోకి మళ్లించి డెల్టా పరిధిలోని రైతులను ఆదుకోవడానికి ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టును కేవలం ఏడాదిలో పూర్తి చేయడంతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. ప్రాజెక్టు అంచనా వ్యయం 1300 కోట్లు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ వద్ద గోదావరి నది నుంచి 24 వర్టికల్ టర్బైన్ పంపుల ద్వారా రోజుకు 8500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయడమే పట్టిసీమ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. పట్టిసీమ వద్ద ఎత్తిపోసిన నీటిని పోలవరం కుడి ప్రధాన కాలువలోకి పంపుతున్నారు. ఈ పథకం ద్వారా కృష్ణా డెల్టా పరిధిలోని దాదాపు 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో రైతాంగానికి మేలు జరిగింది. గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించడం ద్వారా కృష్ణానది ఎగువన ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాలను పొదుపు చేసి వాటిని కరువు పీడిత రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీటి కోసం తరలించడానికి సాధ్యపడింది. అయితే ఈ ప్రాజెక్టు చంద్రబాబు ముందు చూపుకు నిదర్శనమని, ఆనాడు ఎంతో మంది అడ్డంకులు కల్పించాలని చూసినా నిర్ణీత గడువు కన్నా ముందే పూర్తి చేసి నదుల అనుసంధానం ద్వారా చంద్రబాబు దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచారని ఆనాడు జలవనరుల శాఖ మంత్రిగా పట్టిసీమను దగ్గరుండి మరీ పూర్తి చేసిన దేవినేని ఉమా గుర్తు చేసుకుంటున్నారు. ఎన్ని మాట్లాడాలో పట్టిసీమ పంపులు పీకుతా, పట్టిసీమ కాదు ఒట్టిసీమ, పట్టిసీమ ప్రాజెక్టు దండగా. ఇవి జగన్మోహన్ రెడ్డి, అనిల్ కుమార్, అంబటి రాంబాబు, టోటల్ ఆ పార్టీలో ప్రతి ఒక్కడు ఇవాళ అమరావతి మీద ఇవాళ మావిగన్న ఎవరైతే ఇవాళ డబ్బాలు కొట్టుకున్న ఈ నాయకులంతా కూడా ఆ రోజు కూడా ఇట్టాగే పట్టిసీమ వట్టిసీమ దండగా పంపులు పీకుతాం మేము అధికారంలో రాగానే ఎన్ని కారుకోతలు పోయేలా అన్ని కూశారు. చంద్రబాబు నాయుడు గారు 4 పంపులు మార్చి 29 నుంచి సెప్టెంబర్ 16 లోపు 16 లోపు నీళ్ళు తేటంలో గొప్పతనం ఏంటంటే ఆ రోజు సైట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతూ ఉన్న ఏదైతే ప్రొక్లైమ్స్ ఉన్నాయో ఆ మట్టి తీసేటప్పుడు ఆయన డ్రైవర్ని అడిగాడు, ఈ కాలం పూర్తి చేసి దీన్ని అప్పచేయడానికి ఎన్ని రోజులు పడుతుందని. 4 రోజుల్లో నేను ఇవన్నీ కూడా చేస్తానని చెప్పాడు ఆయన. అప్పటికప్పుడే చంద్రబాబు నాయుడు గారు 24 పంపులు పూర్తి చేయడానికి మనకు సంవత్సరం పడుతుంది, సంవత్సరం లోపు టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి ఈ 4 పంపులు మీరు పట్టరండి, ఈ 4 పంపుల ముందు సివిల్ పనులన్నీ చేయండి, మన టార్గెట్ సెప్టెంబర్ అన్నాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల రంగం చరిత్రలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఒక మైలురాయి. 2 మహానదులైన గోదావరి, కృష్ణాలను అనుసంధానిస్తూ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ కృష్ణా డెల్టా రైతాంగానికి ఒక సంజీవనిలా మారింది. కృష్ణా డెల్టా పరిధిలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలోని సుమారు 13 లక్షల ఎకరాల సాగు భూమికి పట్టిసీమ ద్వారా నీటి భద్రత లభించింది. నేడు పట్టిసీమ వల్ల జూన్, జూలై నెలల్లోనే గోదావరి వరద నీరు అందుతూ ఉండడంతో రైతులు సకాలంలో నాట్లు వేసుకుంటున్నారు. దీనివల్ల తుఫానుల ముప్పు తప్పడమే కాకుండా పంట దిగుబడి కూడా పెరిగింది. వ్యవసాయానికే కాకుండా విజయవాడ నగరంతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలోని వందలాది గ్రామాలకు పట్టిసీమ జలాలు తాగునీటి ఎద్దడిని తీరుస్తున్నాయి. భూగర్భ జలాలు పెరగడం వల్ల వేసవి కాలంలో కూడా తాగునీటి ఇబ్బందులు తగ్గుతున్నాయి. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా అవసరాలు తీరడం వల్ల నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులలో నిల్వ ఉండే కృష్ణానదీ జలాలను రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు తాగు, సాగునీటి అవసరాలకు హంద్రీనివా, గాలేరు నగరి వంటి ప్రాజెక్టులకు మళ్లించడానికి వీలు పడుతోంది. కృష్ణా డెల్టాలో వ్యవసాయంతో పాటు ఆక్వాకల్చర్ పెద్ద ఎత్తున సాగవుతోంది. నిరంతరం నీటి లభ్యత ఉండడం వల్ల ఆక్వా రంగానికి, పాడి పరిశ్రమకు విపరీతమైన లాభాలు చేకూరుతున్నాయి. పట్టిసీమ ద్వారా ప్రతి ఏటా 100 కోట్ల క్యూసెక్కుల గోదావరి జలాలు సముద్రంలో కలవకుండా కృష్ణానదిలోకి వస్తున్నాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలువలకు నీటిని విడుదల చేయడం వల్ల దాదాపు 30 లక్షల మంది రైతులకు సకాలంలో వ్యవసాయ పనులు ప్రారంభించడానికి, తాగునీటి అవసరాలు తీర్చడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
డ్రైవర్స్ బందరు కాలువ వ్యవస్థల ద్వారా ఖరీఫ్ సీజన్ కోసం నీటిని విడుదల చేస్తున్నారు. పట్టిసీమ వల్లే తాము దశాబ్ద కాలంగా కరువు అనేది లేకుండా పంటలను పండించుకుంటున్నామని బ్యారేజ్ దిగువ ప్రాంతాలలో ఉన్న రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తుంది. పట్టిసీమ ఉండటం వలన రైతులకు ఎంతో కొంత మేలు జరుగుతుందండి. ఈ కృష్ణా డెల్టా ఆయకట్టు అంతా కూడా దాని మీద ఆధారపడి పంటలు పండుతున్నాయండి. ఇంతకుముందు అయితే గతంలో ఈ పరిస్థితి లేదండి. దాదాపు వర్షం పడి 5-6 నెలలు అయినా కానీ ఇప్పుడు దాదాపు 4 నెలలు అవుతుంది సరైన వర్షం పడలేదు మాకు. అయినా కానీ ఈ పట్టిసీమ నీళ్లు ఉండటం వలన నార్మళ్ళు బోర్లు సాయంతో సాగు జరుగుతుంది. మాకు 75 సంవత్సరాల వయసు వచ్చింది. ఇట్లా నదుల్లో సుమారు పేపర్లో రాసాడు 300 టీఎంసీ నీరు తక్కువ ఉంది ఈ టయానికి. ఇప్పుడు ఎక్కడ ఏ నది కూడా నీళ్లు లేవు. మనకి పులిసింతలు వదిలేరు, అయిపోతే ఏం చేద్దాం అనుకునే టయానికి ఈ పట్టిసీమ నీళ్లు ఆదుకున్నాయి. ఇది లేకపోతే మాకు ఇవాళ ఊడ్చిన పైట్లు కూడా ఎండిపోయాయి. ఇక ఏదన్నా ప్రకృతి మనకి సహకరించి బాగా చేస్తే అంత ఉపయోగపడుతుంది. ఇది ప్రకృతి విరుద్ధమే కానీ ప్రభుత్వం 199% సహకరిస్తుంది. అన్ని పనులు చేసింది మాకు. పట్టిసీమతో రైతుల జీవితాల్లో వెలుగులు నిండాయి. కౌలు రైతులకు, రైతు కూలీలకు చేతి నిండా పని దొరికింది. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు.